We have a very prophetic word this morning, a prophetic word that would encourage us, a prophetic word that would enable us to experience breakthroughs in our life. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చక్కని ప్రవచనాత్మకమైనటువంటి వాక్యము ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాక్యము మనలను ప్రోత్సహించేదిగాను, మనము దేవుని యొక్క అద్భుతాలను పురోగతిని మనము అనుభవించినట్లుగా చేసేదిగా ఉంటుంది. The topic for this morning, or rather I would say the topic for the beginning of this month, as this is the very first Sunday that we are observing, so the topic for you and I to move with is breakthrough. కాబట్టి ఈ ఉదయకాల సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాంశము లేదా ఈ మాసపు ప్రారంభ ఆదివారంలో మనము కొనసాగుతూ ఉండగా ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏదనగా పురోగతి. And I invite you all to open your Bibles to the book of Exodus, moving all the way to chapter 14, navigating to verses 21 to 22. Exodus chapter 14, verses 21 and 22. కాబట్టి మనమందరము ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. It goes like this: Then Moses stretched out his hand over the sea, and the Lord swept the sea back by a strong east wind all that night and turned the seabed into dry land, and the waters were divided. Verse 22, the Israelites went into the middle of the sea on dry land, and the waters formed a wall to them on their right hand and on their left. We would be focusing on verse 21 that says, Then Moses stretched out his hand over the sea, and the Lord swept the sea back by a strong east wind all that night and turned the seabed into dry land, and the waters were divided. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుగా విందాం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. కాబట్టి ఉదయ సమయమున మనమందరము 21వ వచనం మీద ధ్యానమును కొనసాగించబోతూ ఉంటున్నాం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. God bless the reading and the hearing of his word. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. The grass withers and the flowers fade, but the word of the living Lord endures forever. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. This is the time, my friends, my family, where we invite the Holy Spirit to teach, preach and give us the understanding to these holy scriptures. ఈ సమయంలో మనమందరం ఈ పరిశుద్ధ లేఖనములోని సత్యాలను మనందరికి బోధించినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాం. I invite you to pray with us. అందరము ఏకీభవించి ప్రార్థన చేయనట్లుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. Blessed Father, Holy Lord, we thank you for all that you do and give. కృపగల దేవా, దయగల తండ్రి, మీరు మాకు దయచేస్తున్న ప్రతి ఈవిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. We thank you, Lord, for this date that we are able to see on our calendars. మా యొక్క జీవితంలో నాయన ఈ దినములను చూచినట్లుగా మీరు అనుగ్రహిస్తున్నందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. Indeed, this brings in a satisfaction to us that the Lord is moving and enabling us to be moving with him. దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మలను బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడనేటువంటి సంతృప్తితో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. Lord, speak to us through your word. ఓ ప్రభువా, మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. Let your word transform our life.
తద్వారా మీ యొక్క వాక్యము మా జీవితములను మార్చినట్లుగా, Keep us away from all distractions. ప్రతి విధమైనటువంటి ఆటంకము నుంచి దూరపరచండి. In thy blessed name we pray. మీ యొక్క శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాం. Amen and amen. Do we know what is a meaning of breakthrough? ఈ పురోగతి అనేటువంటి మాటకు అర్థము మీకు తెలుసా? We heard this name multiple times, and we should also understand that why do we have to know the meaning, because what they've said, bandhano se tootna, mukt hona, or deliverances, indeed, they are a part of breakthroughs, and this morning we would be understanding as to why breakthroughs are important in the life of every believer, every child of the Lord. ఈ పురోగతి అనేటువంటి మాటకు అనేక మంది అనేక అర్థాలు, అనేక భావాలు కలిగి ఉంటూ ఉన్నారు. అనేక మంది విడుదలని, అనేక బంధాల నుంచి తొలగింపబడట అనేటువంటి అర్థాలను తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగుతుండగా ఈ మాటకు అర్థము మనం తెలుసుకోవాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. Breakthrough is overcoming your challenges and having an achievement. When you overcome a challenge in your life, when things seem that this is very difficult for me, or this is an impossible task wherein it's beyond me, and when the Lord takes you through, breaks down those barriers, those hurdles, those difficulties in your life, and navigates you through, takes you through those times of your life, then those breakthroughs make your life, or make the whole experience of your with the Lord very different. కాబట్టి ఈ పురోగతి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, మనము ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను అధిగమించడము, అలాగనే ఏదో ఒక విషయాన్ని సాధించడము. ఎప్పుడైతే మన జీవితంలో ఈ విధమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నామో, దేవుని యొక్క సహాయము చేత ఆయన మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకమును కూడా ఆయన విరుగొట్టి, దానిని తొలగించి మనలను ముందుకు నడిపించి, ఆయన మనకి ఒకటి సాధించి పెడుతూ ఉండగా దానిని మనము పురోగతిగా అర్థము చేసుకోవచ్చు. When we look into the walk of our life, when we look into the various days that have gone by and the various days that are ahead of us, at some point of our life, we all require some breakthrough or the other. మనము మన యొక్క జీవితములను పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు, లేదా మన యొక్క భవిష్యత్ దినములను గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇటువంటి పురోగతి లేదా అభివృద్ధి అనేది మనందరికీ కూడా అవసరమైనదిగా ఉంటూ ఉంది. Breakthroughs can be classified into many circumstances that pass by in our life. Some can be breakthroughs in your relations, breakthroughs in your health conditions, breakthrough in your finances, breakthrough, spiritual breakthroughs as well, breakthroughs at your workplaces, your jobs, your business. So there is a variety of things that we come and bring to the feet of the Lord, that the Lord should allow those breakthroughs to happen. కాబట్టి ఈ పురోగతి అనేది మన జీవితంలో వివిధ రీతిలుగా అది ఉండవచ్చు. ఒకవేళ అది మన యొక్క ఆర్థిక విషయాలలో కావచ్చు, లేదా మన యొక్క సంబంధ బాంధవ్యాల విషయాల్లో కావచ్చు, లేదా అనేక సార్లు అది ఆధ్యాత్మిక జీవితంలో కూడా కావచ్చు. అది మనము అభివృద్ధి చెందాలి, లేదా దానిలో మార్పు చెందాలి, లేదా మేలైనటువంటి స్థితిలో కొనసాగాలి అని ప్రభువారి సన్నిధికి తీసుకొని వచ్చేటువంటి అనేక సంగతులుగా అవి ఉండవచ్చు. So the very first life lesson that we learn from breakthroughs is that breakthroughs exhibit the power of God. కాబట్టి ఇటువంటి పురోగతిలో మొట్టమొదటిగా మనము దేవుని యొక్క శక్తిని గ్రహించేటువంటి వారముగా, దానిని కనపరిచేటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. Do we agree to this? Praise God, praise God. Do we agree that breakthroughs are exhibiting the power of God? దేవుని యొక్క శక్తిని, ఈ పురోగతి, ఈ అభివృద్ధి అనేది కనపరుస్తూ ఉంటుందని మనం నమ్ముతూ ఉంటూ ఉన్నామా? Because when you acknowledge that your breakthrough is divine, that it is something that is beyond you and the Lord has done it for you, He is shaken up the foundations, or He is
made sure that everything falls in its place so that you could be walking through, breaking through your hurdles, your difficulties, your challenges, and moving ahead and leaving those troubles behind. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క పురోగతి దైవికమైనది అని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నామో, ఇది దేవుని చేత మన యొక్క సవాళ్ళు, మన యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని వాటిని దాటుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నామనేది గ్రహించగలుగుతూ ఉంటాం. So every breakthrough is very much divine. The reason why it is divine is because the transaction that happens during those breakthroughs show the mighty authority that the Lord God Almighty holds in his hands. ఇవి ప్రతి విధమైనటువంటి పురోగతి కూడా దైవికమైనది అని ఎందుకు మనము అనుకుంటూ ఉన్నాము లేదా మాట్లాడుతూ ఉన్నాము అని అంటే, అక్కడ జరిగేటువంటి మార్పులన్నీ కూడా మనకి దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని మనకి కనబరుస్తూ ఉన్నాయి. That shows that how strong, how divine our Father in heaven is, and he can ensure that all those bondages that we are stuck up into or we are held up into, he ensures that through his mighty hand he frees each and every one of us from them all. కాబట్టి ఆయన ఎంత శక్తిమంతుడై ఉంటూ ఉన్నాడు, ఆయన ఎటువంటి సామర్థ్యము కలిగి ఉంటూ ఉన్నాడు అనేది ఆయన మనము చిక్కుకున్న ఉన్నటువంటి ఆ సంఖ్యల నుంచి విడిపిస్తూ ఉండగా మనం గ్రహించగలుగుతూ ఉంటాం. When Moses was being sent by the Lord to go and meet his children who were crying and pleading to the Lord, he gave 3 signs. He said, go and give these 3 signs to them and give them that understanding that I have sent you over. But thereafter, those children of the Lord who got acknowledged from those signs that the Lord has sent this man Moses, we read in the scriptures that those 10 plagues that were very, very important in their exodus to the promised land. కాబట్టి మనము అదే విధంగా దేవుడు కూడా మోషేను తన యొక్క ప్రజల వద్దకు పంపిస్తూ ఉండగా, ఆయన వారికి 3 సూచనలను ఇస్తూ వారి వద్దకు పంపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ నిర్గమకాండములో 10 తెగుళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. So all these breakthroughs are always divine because that's something beyond our control, and when the Lord does these extraordinary circumstances to be experienced in our lives, those circumstances become our breakthroughs in moving forward to every exodus that the Lord has planned for us. కాబట్టి ఈ అసాధారణమైనటువంటి కార్యములను దేవుడు మన జీవితంలో కనబరుస్తూ ఉంటాడు. తద్వారా ఆయన మనలను నడిపిస్తున్న విధానాన్ని, ఆయన మన యొక్క నిర్గమ గమనాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Isaiah chapter 43 verse 19 encourages us in a very wonderful way. Isaiah 43:19 says, see, I am doing a new thing, now it springs up, do you not perceive it? I am making a way in the wilderness and streams in the wasteland. Hallelujah. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే ఇది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. It's a very big acknowledgement, a promise that we would see with our own eyes that the Lord is making a way where there is no way. He is making a way in the wilderness, in the dark times of our life. He is making a way through which he wants us to be transiting onto the other sides through his blessings. కాబట్టి ఇది దేవుని యొక్క చక్కని వాగ్దానముగా ఉంటుంది. ఎక్కడైతే ఎటువంటి మార్గమునకు, ఎటువంటి దారికి ఆస్కారం లేదో అక్కడ ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. So breakthroughs is when the Lord powerfully makes a way where there seems to be no way. కాబట్టి ఈ పురోగతి అనేది ఎప్పుడు అనంటే, ఎప్పుడైతే మనము ఇక ఎటువంటి మార్గము లేదు, మనకి ఎటువంటి దారి లేదు అని మనం అనుకుంటూ ఉన్నామో, అప్పుడు దేవుడు ఒక మార్గాన్ని మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. I want you to acknowledge to this question is
did any one of you experience such a breakthrough in the past where there seemed to be no way, where you were squeezed from all the sides, where you were not knowing what to do, you were at a state of numbness and dumbness, and then the Lord takes you through, breaks all those barriers that you experience your breakthroughs? ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఇటువంటి దిక్కుతోచని స్థితిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని మీరు అనుభవించి ఉంటారు. God bless those hands who've raised to acknowledge and give glory to God. God bless those hands who've raised to acknowledge that they have not forgotten what the Lord has done for them. God bless those hands who've raised in his house to give glory to him. ఆయన ఆలయంలో అటువంటి పురోగతిని అనుభవించి ఆయన యొక్క శక్తిని మనమందరము గ్రహిస్తూ దానిని గుర్తిస్తూ ఆయన సన్నిధిలో ఎత్తినటువంటి చేతులను దేవుడు దీవించునుగాక. So those who've already experienced these breakthroughs in their lives, you can relate to them in a very profound way, in a very well connected manner, because you know what happened in the past and how the Lord was good to you. Why will he not be good at this moment of your life where you require his assistance, where you require another breakthrough to be experienced? కాబట్టి ఎవరైతే ఇంతకు ముందే ఇటువంటి పురోగతిని దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వారు ఉంటూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఇటువంటి సమయంలో కూడా ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఆయన దానికి సమర్థుడు, ఆయన ఖచ్చితంగా దానిని చేయగలనేటువంటి గ్రహింపును కలిగి ఉంటూ ఉన్నారు. So that's very important to understand that the breakthroughs that we experience in our life are divine breakthroughs, and those breakthroughs can only be experienced when the Lord allows it to happen, when the Lord gives us that way forward, making a way where there seems to be no way. కాబట్టి ఎప్పుడైతే ఈ పురోగతి అనేది దైవికమైనదిగా ఉంటుందో కేవలము ఆయన యొక్క అనుగ్రహం చేతనే ఎప్పుడైతే ఆయన అనుమతిస్తూ ఉంటూ ఉన్నాడో అప్పుడు మాత్రమే జరిగేదిగా ఉంటూ ఉంది. The second very important thing that we learn from the breakthroughs is breakthroughs happen in our struggles. కాబట్టి రెండవదిగా మనం అర్థం చేసుకునేది ఏంటి అని అంటే ఈ యొక్క పురోగతి అనేది మన యొక్క కష్టకాలంలో మన యొక్క శ్రమ కాలంలోనే జరుగుతూ ఉంటుంది. Right or wrong? Praise God. You know, because when we are struggling with certain situations of our life or certain circumstances where we've been just pushing ourselves, getting tensed, getting stressed, getting afflicted every day, and we are just, trying our level best with all that strength, with all that might, that we should come out of this because now we're really tired. And I tell you, my friends, my family, when those struggles are being experienced, the mightier breakthroughs lies ahead of you. అనేక సార్లు మన యొక్క జీవితంలో ఈ విధంగా చాలా కష్టాలను శ్రమలను మనం చాలా కష్టపడి చాలా ప్రయాసపడి వాటి నుంచి బయటకు రావాలనే ప్రయత్నం చేస్తూ ఇంకా అలసిపోయి నిరాశ చెందినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి శ్రమలలో వెనక ఖచ్చితంగా ఒక పురోగతి ఉందని దేవుని నామములో మీకు ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాను. So the practicality of life is that no breakthrough can ever happen without a breaking. కాబట్టి చాలా విరివిగా మీకు తెలియజేసేది ఏంటి అని అంటే ఈ విరుచుట అనేటువంటిది లేదా అణచివేయుట అనే దాని నుంచే ఈ పురోగతి అనేది సాధ్యము కాగలుగుతూ ఉంటుంది. And when we talk about that no breakthroughs can happen without a breaking, that gives us the understanding that breaking covers up everything. It covers up your life, and moreover it covers up all the circumstances that are around you. And at the end, when the Lord allows us to break through our afflictions, he ensures that every hurdle, every trouble has been broken down for us to move forward. కాబట్టి ఈ విరుచుట అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఒకవేళ మన యొక్క జీవితమును గురించి మనల్ని గురించి కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి ఆటంకములను గురించి కావచ్చు. తద్వారా వాటన్నిటిని కూడా విరుచుట ద్వారా దేవుడు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. Struggles in our life play a very vital role, because if you do not
struggle, you would not be understanding the importance of the breakthroughs that you would experience. కాబట్టి ఈ యొక్క శ్రమలు అనేవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. తద్వారా మన యొక్క శ్రమల ద్వారానే మనం దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క పురోగతిని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. Let's assume that the Lord, comes and visits you and then gives you a statement that so and so are the days. For example, in a month or so, you would receive a mighty blessing. In a month or so, that a mighty miracle would happen to you. So most of us, when we receive such statements or when we receive such acknowledgements from the Lord, we firstly have that assurance that yes, our way forward is going to change. We will not be, stuck up with these afflictions for long. But some of the times it also happens that when we come to know that this is the time frame and beyond this is a different life, a different experience altogether that we would experience. So what happens during that time frame is we become sometimes very lenient. We become sometimes very, not too much alert or not too much bothered or not too much motivated towards moving forward, because we know that the Lord has already given us a undertaking. He's given us a statement. He's given us an acknowledgement that 1 month and then you'll be fine. So some of the times, my friends, my family, when we receive such acknowledgements, these sometimes bring in a bad way of ours moving forward in all that the Lord wants to give to us. ఒకవేళ దేవుడు గనక మనకు ప్రత్యక్షమే, ఆయన గనక ఒకవేళ మనకి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు అనుకుందాం. ఒకవేళ 1 నెలలో కావచ్చు, 2 నెలల్లో కావచ్చు, మీ యొక్క జీవితము మారిపోతూ ఉంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఒకవేళ మీకు గనక వాగ్దానం చేస్తే ఖచ్చితంగా మనము దానిని నమ్మేటువంటి వారము కానీ దానిని బట్టి ఆనందించేటువంటి వారముగా ఉంటాము. కానీ ఈ యొక్క సమయం ఏదైతే ఉంటుందో, ఏదైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి సమయం ఉంటుందో, దాని మధ్య ఉన్నటువంటి కాలంలో మనము చాలాసార్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించేటువంటి వారముగా, దానిని గూర్చి ఎటువంటి శ్రద్ధ చూపించినటువంటి వారముగా ఉంటాం. ఎందుకంటే దేవుడు తానే వాగ్దానం చేశాడు, ఆయనే చేస్తానని చెప్పాడు గనక దానిని గురించి మనం ఎటువంటి చింత లేకుండా మనము ముందుకు కొనసాగుతూ అనేక సార్లు ఇటువంటి పరిస్థితి మనలను చెడు మార్గంలోనికి, చెడు స్థితిలోనికి, ఒక ఆపత్కరమైనటువంటి పరిస్థితిలోనికి నడిపించేదిగా ఉంటుంది. A wonderful example is when we see into the life of all the children of God, there was a time frame that was been given by the Lord to Abraham, and he said 400 years and then they will be back to the promised land. But we know through the word that the time limit extended. It was beyond 400 years that they were in the slavery, they were in the bondage. And that is where when the Lord called Moses and he spoke to him, he said, I've heard the cry, I've heard the struggles, I'm seeing, I'm watching, I'm hearing, I'm doing all, my senses are actively focusing on all that my children are going through in the bondage under the hands of the Egyptian. And that's the reason why I want them to be free, and I want you to go there and free them through the instructions that I am giving to you. కాబట్టి అదే విధంగా దేవుడు కూడా అబ్రహామునకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 400 సంవత్సరములు వారు వేరొక రాజ్యంలో వారు కొనసాగిన తర్వాత తిరిగి బయటకు దేవుడు రప్పిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాగ్దానం చేసినప్పటికీ కూడా 400 సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి, ఇంకా సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సమయంలో దేవుడు మోషేని పిలిచి, నేను వారిని గమనిస్తూ ఉన్నాను, వారిని చూస్తూ ఉన్నాను, వారు అనుభవిస్తూ నేను ఎరిగి ఉంటున్నాను, కాబట్టి వారిని బయటికి తీసుకురావడానికి నీవు వెళ్ళాలని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. So did it happen with the children of the Lord after the Exodus as well. When they were moving forward, they saw this huge sea that is ahead of them, and they saw that behind them were the Egyptian chariots and all the warriors who were coming to chase them, and they started to panic. They started again to question the Lord. They started to get troubled, and they started speaking that, have you brought us all the way, that this is the place where our graves be made,
and they started questioning the Lord. కాబట్టి ఆ విధంగానే దేవుడు మోషేను పంపించడం జరుగుతుంది. వారిని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పిస్తూ ఉన్నాడు. వారు ముందుకు కొనసాగుతూ ఉండగా ఈ విధంగా ఎర్ర సముద్రం ఎదురవుతూ ఉంది. వారు ఇంకను దేవుని ప్రశ్నిస్తూ దేవుని శోధిస్తూ వారు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. ఇంకను మాట్లాడుతూ వారు మోషేతో అంటూ ఉన్నారు కదా, మేము ఈ అరణ్యములో చచ్చినట్లుగా నీవు మమ్మలను ఇక్కడికి తీసుకుని వచ్చావా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. And the primary reason as to why they did so is because they knew that a master plan is already in place. The Exodus has happened and now they all have to go to the promised land. So on that journey to the promised land, they never anticipated that they would be experiencing such challenges, hurdles or troubles. So when they started experiencing them, they started questioning and pointing fingers on everyone who were connected in the master plan. కాబట్టి ఈ విధంగా వారు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పింపబడుతూ ఉన్నారో దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని వారు ఎరిగి ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానము నెరవేరబడుతుంది అనేది వారు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి శ్రమలు లేదా ఇటువంటి అడ్డంకులు ఎర్ర సముద్రము వంటివి వారు ఎదుర్కొంటారు అనేటువంటి గ్రహింపును వారు ఎంత మాత్రము కూడా పొందుకొని ఉండడం లేదు. దానిని ఎంత మాత్రము కూడా వారు ఆలోచించడం లేదు. It's a very big question for you and I, my friends, to understand that why should a child of the Lord struggle before he or she is able to break free or break through their troubles and challenges of life? కాబట్టి ఒకవేళ ఎందుకు మనము విడుదల పొందడానికి ముందు లేదా ఇటువంటి పురోగతి అభివృద్ధి చెందడానికి ముందు దేవుని బిడ్డలుగా మనము శ్రమను అనుభవించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. Why? ఎందుకు? That why does a child of the Lord has to go through struggles before he or she experiences a breakthrough in their challenges or circumstances? ఎందుకు దేవుని యొక్క బిడ్డలు పురోగతిని అనుభవించడానికి ముందుగా ఈ యొక్క శ్రమల ద్వారా ప్రయాణము చేయవలసి ఉంటుంది. In the past the Lord was good to us. In the past the Lord took care of us. In the past we've got bigger, mightier breakthroughs if some of you have experienced them. So why will not the Lord? That is very much true. That is an assurance that he gives us through the past experience that we've had with the Lord. But one basic thing that that I believe upon strongly is that each and every time we go through the struggle, he gives us that understanding that when you've struggled for something and when you come out of it, you would understand the value of that blessing. It is a value addition to what the Lord gives to you, because human understanding is in such a way. Today, if you receive a gift, today if you receive a gift, most of us will fail to value the gift because we would not know how it has been given and what is the value of it and how we have to manage and take care of it. But if you buy that same gift from the market with your hard-earned money, you would obviously take care of it. And if you see that something wrong is happening with it, you will definitely scold that person. If it is your family, your children as well, you will make sure that they take care of it, because the value is high, the price is high, it holds such lot of importance, and that is why we have to make sure that we take care of it in the most outward way through which we can extend to the max, by ensuring that whatever we've received, we are preserving it and enjoying whatever the Lord has given to us. దేవుని యొక్క మహాకార్యములను మన యొక్క శ్రమకాలంలో జ్ఞాపకము చేసుకొనుట ద్వారా మనము వాటి నుంచి బయటకు రావడానికి అవి మనల్ని ప్రోత్సహించేవి గాను సహాయం చేసేవి గాను ఉంటూ ఉన్నాయి. అయితే నేను బలముగా నమ్మేది ఏంటి అనంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క శ్రమల ద్వారా ప్రయాణం చేసి బయటకు వస్తూ ఉంటూ ఉన్నామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క నిజమైనటువంటి విలువను మనము గుర్తెరిగేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. ఒకవేళ మనకు గనక ఏదైనా ఒక గిఫ్ట్ వచ్చింది అనుకోండి, దాని యొక్క విలువ మనము సరిగ్గా తెలుసుకోలేని వారముగా ఉండవచ్చు. దానిని ఎలాగున మనము భద్రపరుచుకోవాలనేది మనం అంత శ్రద్ధ వహించకపోవచ్చు.
అదే మనము గనక మన యొక్క కష్టార్జితముతో మనము చాలా కష్టపడి శ్రమించి సంపాదించినటువంటి ధనముతో గనక ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఏ విధమైనటువంటి మచ్చ డాగు కలగకుండా, దానికి ఏ విధంగా పాడవకుండా దానిని చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వారముగా, ఒకవేళ దానిని ఎవరైనా ఏమైనా చేస్తే మనము తట్టుకోలేని వారముగా ఉంటాం. So you know that when you received it, you can relate to the struggle, you can relate to the hard work, you can relate to all that went into that you've been doing to make sure that you are outstanding, or make sure that you receive or achieve that goal of yours. And when you get awarded with such medals or such accolades or such certificates, that satisfaction of understanding becomes something different. That becomes your experience, that becomes your journey, that becomes, you know, a set of things that you would really be happy or proud of. And when we receive such things, we frame it up, we keep it, you know, at the main, you know, entrances of our house, or for that matter in the drawing rooms, where everyone could see this is what we've achieved. So that is why when it comes to the Lord and the breakthroughs, when we struggle and receive that breakthrough, the value of that breakthrough is what we experience, and we have to exhibit that breakthrough and give glory to God. Hallelujah. ఒకవేళ మనము గనక ఏదైనా ట్రోఫీస్ కానీ, మెడల్స్ కానీ, లేదా ఏదైనటువంటి అభినందన పత్రాలు కనుక మనము గెలుచుకొని ఉంటే, మనము దాని కొరకు పడినటువంటి ప్రయాస, దాని గురించి మనం చేసినటువంటి శ్రమ, మనము అందరికంటే ముందుగా ఉండడానికి, మనము ఆ యొక్క స్థితిని గెలుచుకోవడానికి చేసినటువంటి కష్టమంతా కూడా మనమందరం ఎరిగి ఉంటాము. కాబట్టి అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు మనలను శ్రమల ద్వారా ప్రయాణము చేయిస్తూ ఉంటూ ఉన్నాడో, ఆయన యొక్క ఆశీర్వాదం యొక్క విలువ కూడా మనం తెలుసుకోగలిగేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. So the practicality of understanding a breakthrough, that there is no breakthrough that can happen without the breaking involved in it. కాబట్టి ఇటువంటి శ్రమలు అనేవి లేకుండా మనకి పురోగతి అనేది సాధ్యము కాదు. So for every growth there has to be a struggle, there has to be a pain factor that gets involved in that journey. కాబట్టి ప్రతి ఒక్క అభివృద్ధికి కూడా ఇటువంటి బాధ లేదా నొప్పి లేదా ఇటువంటి శ్రమానుభవం అనేది అవసరమై ఉంటుంది. That is why the Lord says that I am the refiner and I will refine you through the furnace, and when you come out refined, you will be even better and shinier than gold and silver. అందుకే దేవుడు ఆయన పరిశోధకుడుగా ఉన్నాడనేటువంటి సంగతిని, ఆయన మనలను ఆ అగ్ని కొలిమిలో పరిశోధించి మనలను మరింత మేలైనటువంటి మెరుగైనటువంటి స్థితిలోనికి మారుస్తానని మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. The third life lesson that we learn is breakthroughs help in క్యారెక్టర్ బిల్డింగ్. కాబట్టి మూడవదిగా ఈ యొక్క పురోగతి అనేది మన యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయం చేస్తూ ఉంటుంది. Do we believe that breakthroughs help in character building? మనము ఈ యొక్క పురోగతి అనేది మన యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతూ ఉంటూ ఉన్నారా? That's very true, my friends, my family, because not only does the breakthrough gives that blessing, gives us to be moving forward, it also builds up our character. It gives us the understanding of being more matured with the Lord. It gives us that understanding in how should we be moving. It gives us that understanding to get more connected and evolved with what the Lord wants us to experience. కాబట్టి ఈ యొక్క పురోగతి అనేది కేవలము ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు కానీ, మన యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేది కానీ, మనము దేవునిలో ఉండేటువంటి స్థితిని, మన యొక్క పరిపక్వతను, మన యొక్క వినయమును, విధేయతను మరింతగా మెరుగుపరిచేదిగా ఉంటుంది. So when you are moving towards your breakthroughs and the Lord is taking you through all of them, your character changes, because the Lord always has a way forward with the breakthroughs, because He wants us to firstly
experience, rely on His word, experience His word, and also be walking in those instructions in obedience to the word of God. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మనలను ఆ అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటున్నాడో ఖచ్చితంగా మన యొక్క వ్యక్తిత్వంలో మార్పులు మనం గమనిస్తాము, వాటిని మనము ఎదుర్కొంటూ ఉంటాము. కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన యొక్క మాటలను అనుసరించి మనము ముందుకు కొనసాగుతున్నందువలన జరుగుతూ ఉంటుంది. The sad part of life is, though sometimes, especially for some specific children of God, the sad part that we experience from their lives is that the Lord wants them to experience a breakthrough, but they are not able to experience it because of their own anxieties, their own fears, their own situations that do not allow them to rely on the word of God and move forward. చాలా సార్లు బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు వారిని పురోగతి చెందించాలని, వారిని అభివృద్ధి చెందించాలని ఆశపడుతూ ఉంటాడు, కానీ వారు దానిని అనుభవించలేని వారుగా, వారు దానిని పొందుకొనలేని వారుగా ఉంటారు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిని ఆశ్రయించలేని వారుగా ఉంటూ ఉన్నారు. Think about it. If you are there at that moment where the sea is getting departed, and as the word says that the sea bed became very, very dry so that they could walk, how many of us would really be obedient to the word of God, that we will be transiting and moving on to the other side? Or how many of us, rather I would say, would have that fear of stepping that very step in moving forward? ఎప్పుడైతే ఈ విధంగా ఎర్ర సముద్రము పాయలుగా చేయబడుతూ ఉందో, ఆరిన నేల కనబడుతూ ఉందో, ఎంతమంది మనలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటారు? మనలో ఎంతమంది మన యొక్క భయమునకు, ఆందోళనకు లోబడేటువంటి వారుగా ఉంటున్నారు? Because you require a lot of courage to be standing by every instruction, every word that the Lord gives out to us. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి ఒక్క మాట మీద, ప్రతి ఒక్క సూచనను అనుసరించి మనము ముందుకు కొనసాగడానికి ధైర్యము, నిబ్బరము అవసరమవుతూ ఉంటుంది. Some of us, we just get startled, we get overwhelmed because we do not know. We are in that state of overwhelming situation where we get stuck up, we get startled, we just get stuck at that position because we do not know what to do, which way to go, because whatever we are experiencing is beyond our understanding. మన యొక్క గ్రహింపునకు అర్థం కాని ఒక స్థితిలోనికి ఎప్పుడైతే దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడో, మనము ఆశ్చర్యానికి గురి అయ్యి మనము ఎటు నడవక నిలబడిపోయేటువంటి వారుగా ఉంటాం. Think about it. When the sea departed and they were asked to walk through that seabed, when they were asked to walk through that departed sea, many of them would be looking around the way the sea has been raised up, how it got departed. Some would have even seen those sea creatures inside swimming and moving, and then I do not know how to express it out, but if you visualize, you would understand the type of visual that your thoughts could process, that it's not easy to just move ahead and walk or cross over onto the other side. ఆ ఎర్ర సముద్రము పాయలుగా చేయబడుతూ ఉంటున్నప్పుడు అనేక మంది వారిలో చాలా భయానికి గురైనటువంటి వారుగా ఉండవచ్చు. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రము పాయలుగా చేయబడుతూ ఉంటుందో, ఆ ఆరిన నేల మీద నడవడం అంత సులభమైనది కాదు. ఎందుకనంటే ఒకవేళ దానిలో ఉన్నటువంటి ఆ జలరాశులు, ఆ యొక్క చేపలు లేదా ఇటువంటి వాటన్నిటిని కూడా చూసి ముందుకు కొనసాగడం అంత సులభమైనది కాదు. It's very important to act in obedience to every word of the Lord. When Joseph was in the prison for no fault of his, he could have questioned the Lord, that Lord, why am I held up in this confined place? Why I am in the prison, oh Father, where I have not done anything wrong. Rather, I was keeping myself away from all those sinful temptations that could have taken me down.
ఒకవేళ ఈ విధంగా మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. అలాగనే యోసేపు కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. అతను తన తప్పిదము లేనప్పటికీ కూడా చెరసాలలో వేయబడుతూ ఉన్నప్పుడు దేవుడిని ఈ విధంగా నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను ఎటువంటి పాపము చేయలేదు, నేను ఎటువంటి అపరాధము చేయలేదు, నేను నీ యొక్క మాటను అధిగమించి ముందుకు కొనసాగలేదు అని దేవునిని ప్రశ్నించలేదు, కానీ ఆయనకు విధేయత చూపించి ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాడు. But the journey of Joseph, it changed his character. The journey of Joseph brought in many attributes to his character. The journey of Joseph took him to a next level, and when the Lord saw that now he is ready, he took him out of the prison and he was appointed as second in command in such a vast and a massive city. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క విధేయత యోసేపు కనపరుస్తూ ఉంటున్నాడో, తన యొక్క వ్యక్తిత్వంలో మార్పు కలుగుతూ ఉంటుంది, తన యొక్క జీవితంలో సుగుణములను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. తద్వారా మరి యొక్క నూతన స్థితిలోనికి, అధికారం కలిగినటువంటి స్థితిలోనికి, ఆ యొక్క విస్తారమైనటువంటి పట్టణము మీద తనని నిలుపుతూ ఉంటూ ఉన్నాడు. When we talk about character building, it also gives us the understanding that when the Lord is taking us through the breakthroughs of our life, when the Lord is blessing us with those things that we've been struggling for a long time, the Lord wants us to understand that when you experience them and come out of them and move forward, you should have a complete transformation, getting disconnected from those things that the Lord does not want you to have in you, and at the same time getting evolved in moving forward onto that way that the Lord has set for you. కాబట్టి ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మార్గముల ద్వారా దేవుడు మనలను నడిపించడం ద్వారా ఏదైతే ఆయనకు విరుద్ధంగా ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా మనం తొలగిపోయి ఆయన యొక్క మార్గములో కొనసాగాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. Because today, if we do not understand that breakthrough that the Lord has done, the biggest breakthrough that you and I could ever experience are two majorly things that we should always understand them. Firstly is the redemption that the Lord did for each and every one of us through his precious blood. That breakthrough is a massive breakthrough that has eventually taken us out from all the sin, the condemnation, and those things that were not in line with what the Lord wanted us to experience. And the second major one is the resurrection of the Lord himself, where he defeated death and rose up again, giving us the promise of a mighty breakthrough that lies ahead of us. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఈ విధంగా రెండు ప్రాముఖ్యమైనటువంటి పురోగతులను మనము ఎరిగి ఉంటూ ఉన్నాము, దానిని మనము అనుభవిస్తూ ఉంటూ ఉన్నాము. మొట్టమొదటిగా ఏంటి అనంటే, దేవుడు చేసినటువంటి విమోచన కార్యము, ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మనము పాపము నుంచి విడిపింపబడి, అంధకారము నుంచి విడిపింపబడి, మనము ఆ యొక్క నూతనమైనటువంటి మార్గంలో, ఆ యొక్క వెలుగులో నిలవబెట్టబడుతూ ఉంటూ ఉన్నాము. అది మొదటి విమోచన కార్యము, మొదటి పురోగతి. అలాగనే ఆయన ఆ యొక్క మరణమును జయించడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనకు ఒక నూతన జీవితమును, నిత్య జీవితమును అనుగ్రహించడం ద్వారా రెండవ పురోగతిని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. Now again a question to you all: do you really believe that the Lord, when he redeemed us through his precious blood, is it considered a breakthrough? Yes or no? Breakthrough? ఆయన అమూల్యమైనటువంటి రక్తమును అనుగ్రహించి మనల్ని విమోచించిన ఒక అద్భుతమైనటువంటి పురోగతిని మీరు భావిస్తూ ఉన్నారా? So when we consider it to be a breakthrough, when we consider that the Lord has purchased us with his precious blood, and it is a breakthrough where we have been taken through that dark ages of our life, from the sin, from the all those things, because we believe that through his stripes we've been healed, through his blood that we've been redeemed. We believe in all those, right? So when we have that breakthrough experience through his purchase, through his redemption of his blood, now the question for you and I is that
did our characters really build after this breakthrough what the Lord did for us? మనం ఎప్పుడైతే ఈ విధంగా దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనము రక్షింపబడి ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత మనము కొనబడి విమోచించబడి ఉన్నాము అని నమ్ముతూ ఉంటూ ఉన్నామో, ఇది నమ్మిన తర్వాత మన యొక్క వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చెందిందా లేదా? Did our characters build up through the breakthrough that the Lord has done for us? Did our characters build up in relying upon the Lord completely? Did our characters build up to walk in obedience in whatever He conveys to us? Did our character build up in abiding in the Lord in the every circumstance, good, bad, in the thick and the thin of our life? కాబట్టి ఆయన యొక్క విమోచన కార్యము తరువాత లేదా ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడుట ద్వారా, ఆయనలో సంపూర్ణముగా విశ్వసించడం ద్వారా మన యొక్క వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చెందుతూ ఉందా లేదా ఒకసారి మనము పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. My friends, my family, this is the very sad part of our life, that we focus on those breakthroughs that we get challenged or experienced with. But when we look upon what the Father in heaven did through His Son and brought us that experience of the breakthrough, we do not value that gift, because most of the time we feel that, first of all, forget about the feeling. Most of the time we don't even remember those things where we walk or when we move in this world. చాలా సార్లు మనము అనుభవిస్తున్నటువంటి శ్రమను, మనము ఎదుర్కొంటున్నటువంటి కష్టములను మాత్రమే జ్ఞాపకము ఉంచుకుంటున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. కానీ మన పరలోకమందున్నటువంటి తండ్రి ఆయన యొక్క కుమారుడుకు ఎటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఎటువంటి శ్రమల ద్వారా ఆయన కొనసాగి మనకు విమోచన దయచేస్తూ ఉంటూ ఉన్నాడు, ఎటువంటి పురోగతిని మనకు దయచేస్తూ ఉంటూ ఉన్నాడు అనేది మనం ఎంత మాత్రమో కూడా జ్ఞాపకము చేసుకొనని వారముగా ఉంటూ ఉన్నాం. That is why the word says that breakthroughs happen in struggle, and the Lord wants us to understand that when we are struggling in the physical or in the spiritual, that we will value what the Lord takes us through, what the Lord breaks us and makes us to come through it. But at the same time, what He's already done for us, we do not get ourselves associated or connected with those struggles, because we do not encourage ourselves in understanding that I was a part, I was a portion, I was among those whom the Lord has purchased with His precious blood. కాబట్టి ఆ విధంగా శ్రమల ద్వారా ప్రయాణం చేయటం ద్వారా ఆయన యొక్క విలువను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే చాలా సార్లు దానిని మనము మర్చిపోతున్నటువంటి వారముగా, నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. It is a very big acknowledgement, my friends, my family, that we should understand why the Lord did it for us and why that breakthrough is important. Because if that breakthrough did not happen, then you and I will not be here today. You and I will not be sitting here praising, acknowledging, and moving into that life, that new creation that the Lord made us to experience through His life and the resurrection that lies ahead of us. ఈ యొక్క పురోగతిని, అభివృద్ధిని మనము ఎందుకు గుర్తించాలి, ఎందుకు దానిని గ్రహించి జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే, తద్వారా ఒకవేళ మనము దానిని గ్రహించలేకపోతే, దానిని జ్ఞాపకం చేసుకోలేకపోతే ఈ దినమును మనము చూడలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క నూతన సృష్టిని మనము అనుభవించలేని వారముగా ఉంటాం. The fourth important point, the life lesson that we learn is that breakthroughs do not happen. It doesn't have to begin with something big, but encourages having a spirit of thankfulness. కాబట్టి ఈ పురోగతి అనేది కేవలము ఏదో పెద్ద విషయాలతో ప్రారంభం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మన యొక్క కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఆత్మతో అది మనలను ప్రోత్సహిస్తూ ఉంటూ ఉంది. God bless each and every one who knows to acknowledge the Lord in every situation or every circumstance of their life through
their thanksgiving. కాబట్టి దేవుడు నిత్యము కూడా వారి యొక్క జీవిత పరిస్థితులను బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Because sometimes we do not understand the way forward and we feel that the word breakthrough is only connected with bigger things that we should experience, like departing of the Red Sea is something awesome, something big that happened. So we always have that understanding that breakthroughs are always connected with those struggles, with those things of our life that require immediate attention because they seem to be very big. చాలా సార్లు మనము ఈ పురోగతి అనగానే లేదా ఈ అభివృద్ధి అనగానే చాలా చాలా పెద్ద పెద్ద విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము. ఈ ఎర్ర సముద్రం అనేది పాయలుగా చీలడం అనేది కూడా చాలా పెద్ద విషయం అయినప్పటికీ కూడా దేవుడు ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆత్మ కొరకు మనస్సు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. But the word says, when we look into the Gospels, the word says the breakthrough of provision that happened with 5 loaves and 2 fishes, the provision that was being made through 5 loaves and 2 fishes were done with something small in the hands of the Lord. But when he raised it and he proclaimed a blessing, he thanked the Lord that was able to feed all those who were there in the crowd. ఎప్పుడైతే ఈ విధంగా మార్కు సువార్తలో మత్తయి సువార్తలో దేవుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా దేవుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా తృప్తి పరుస్తూ ఉంటూ ఉన్నాడు. అది ఏదో పెద్ద విషయం నుంచి ప్రారంభం అవ్వలేదు కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారానే ప్రారంభం అవుతూ ఉంటుంది. The reason why we do not consider it a breakthrough is because we feel that whatever happened was not something, that we should focus upon. It's not something that we should be much bothered about because it's the Lord himself and he can do wonderful things. And 5 loaves of bread, 2 fishes, he could even multiply into and feed even more than 5,000-6,000 men. So for him it is easy, and we fail to understand that what happened itself is a breakthrough of provision that the Lord has given to his children. దేవుడు చేసినటువంటి ఆ కార్యమును ఆయన దేవుడు గనక దేవుని కుమారుడు గనక అది ఖచ్చితంగా ఆయన చేయగల సామర్థ్యము గలవాడు గనక దానిని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటూ ఉన్నాము. కానీ అక్కడ చేయబడినటువంటి ఆ కార్యము అంతా కూడా ఒక గొప్ప పురోగతిగా ఉంటూ ఉంది. The reason why the Lord wants us to experience even these breakthroughs is because he wants us to acknowledge, he wants us to have that understanding that even the small that I do for you, when you are able to receive it in all your goodness, in all your joy, in all your faithfulness, in all your obedience, and you come out with a hallelujah and thank me for what I have given to you, then that small will turn to something big that I have planned in your life. Hallelujah. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో అనుగ్రహిస్తున్నటువంటి అత్యంత స్వల్పమైనటువంటి విషయాలను బట్టి మనము ఆయన యొక్క సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా మనము ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాము, అప్పుడు ఆయన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు ఆ స్వల్పమైనటువంటి విషయము మహా గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉందని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. Seriously, my friends, my family, we do not acknowledge the small things that the Lord does for us. We only are worried or bothered about, or we only acknowledge that thankfulness when something big happens in our life, when something extraordinary happens in our life. But the word is encouraging us in understanding that the small, if we are able to take care of it, the small, if we are able to acknowledge it, the small, if we are able to manage it well, then that small will multiply in such a way, it will become so massive, so huge, so humongous, so enormous that we will not be able to hold. And that's the time you would know that small management is also important
when it comes to the Lord. మనము చాలా సార్లు ఈ విధంగా ఈ స్వల్పమైనటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఏదో అసాధారణమైనటువంటి అద్భుతము గొప్ప విషయము జరిగితేనే కేవలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కదా, ఎప్పుడైతే ఇటువంటి చిన్న చిన్న విషయాలలో ఎప్పుడైతే ఇటువంటి స్వల్పమైనటువంటి సంగతుల్లో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉందో అప్పుడు అది తుదకు మహాభివృద్ధి చెంది చాలా గొప్పగా మారేదిగా ఉంటూ ఉంది. The law of being fruitful and multiply begins with the heart of thanksgiving. కాబట్టి ఈ అభివృద్ధి అనేది మన యొక్క కృతజ్ఞత పూర్వకమైనటువంటి హృదయం నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. I repeat, my friends, my family, write it down. It's very important. The law of being fruitful and multiply begins with a heart of thanksgiving. కాబట్టి ఈ ఫలించుట లేదా అభివృద్ధి చెందుట అనేది మన యొక్క కృతజ్ఞత పూర్వకమైనటువంటి హృదయం నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. And that is what the Lord Jesus taught to all those people who were with him, that the small that he received, he raised it up and thanked the Lord. He declared a blessing. He acknowledged whatever he had in his hands. And the word says that aside being satisfied, aside being contented, aside being having a good meal, they were baskets left over to give glory to the Lord. కాబట్టి అలాగనే దేవుడు కూడా ఆయన యొద్ద ఉన్నటువంటి ఆ స్వల్పమైనటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దానిని ఆశీర్వదించడం వలన అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా చక్కగా దానిని భుజిస్తూ ఉంటూ ఉన్నారు. వారు తృప్తి పొందుతూ ఉంటూ ఉన్నారు. తృప్తి పొందిన తరువాత మరింతగా 12 గంపలు మిగులుతూ ఉంటూ ఉన్నాయి. And finally we come to the takeaway for this morning, and the takeaway for you and I this morning is God is building you for a breakthrough. Hallelujah. కాబట్టి ఈ ఉదయకాల సమయమునకు మనము నేర్చుకునేటువంటి పాఠము ఏంటి అంటే దేవుడు ఒక చక్కని పురోగతి కొరకు మనలను నిర్మిస్తూ ఉంటూ ఉన్నాడు. God is building you for a breakthrough. ఒక చక్కని అభివృద్ధి కొరకు దేవుడు మనలను నిర్మిస్తూ ఉంటూ ఉన్నాడు. And how many of us truly believe that we are getting prepared for a breakthrough? Hallelujah. 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 God bless you, because my friends, my family, you are the ones who understand that these struggles of your life are there for a reason, and that reason is to value the bigger manifestation of blessings, grace, favors that the Lord will make you to experience through the breakthroughs. మనమందరము కూడా ఈ యొక్క శ్రమలనేవి దేవుని యొక్క మరింత బలమైనటువంటి కార్యములను మనము అనుభవించినట్లుగా మనలను నడిపిస్తూ ఉంటూ ఉన్నాయని నమ్మగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. That is why we've come with this quote that says that in the midst of all your troubles and pain, only one thing remains. That's God alone can give you a real breakthrough. Hallelujah. కాబట్టి మన యొక్క బాధ శ్రమలన్నిటికీ మధ్య నడుమ ఉన్నటువంటి సంగతి ఏంటి అని అంటే దేవుడు మాత్రమే మనలను ఈ యొక్క పురోగతిలోనికి నడిపించగలుగుతూ ఉన్నాడు. But for you to experience, for you to have your breakthrough, you have to prepare for it. You have to arrange yourself for it. You have to make sure that you come in that position where the Lord will make you to experience the breakthroughs of your life. కాబట్టి మీ జీవితంలో అటువంటి అభివృద్ధిని పురోగతిని మీరు అనుభవించినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆ యొక్క స్థితిలోనికి స్థానంలోనికి తీసుకుని రావాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Today, my friends, my family, if you have got challenged with life, if you have got yourself into all those afflictions that are tearing you apart, all those people who are coming to take you down, all those unpleasant circumstances that are bothering you, that are moving ahead of you to pin you down, to take you down, to disappoint you, to attack you, to pull you, to take you away. I tell you, my friends, my family, all this is happening
that you would value for the bigger breakthrough, because the Lord is preparing you for something awesome, for something beyond, for something that you have never experienced, for something that would make your eyes to see that the seas have departed, that the seabed has become dry, that the Lord is taking you to the promises, and for that He is shaking up the whole foundation of existence, that He is opening the prison doors, that the light of the Lord is coming upon you, that He is empowering you, He is giving you life, He is giving you assurance, He is giving you that strength. He speaks to you that I am there with you. In the good and the bad, I stand by you. He ensures to you that I have never left you, neither am I sleeping or slumbering, but I am watching you. Every move that you are making, every step that you are taking, that I am there with you. From the pillar to the post, every move that's happening in your life, the Lord is standing by you, ensuring that you enjoy the breakthroughs of your life. Hallelujah. Hallelujah. My friends, my family, if you are the ones who are there struggling, if you are those who are struggling, if you are those who want the breakthroughs to be experienced, raise a hallelujah. Shout out in the house of the Lord. Give glory to Him. Let your praises be heard to all the afflictions of your life. That greater is He who is inside of me, who is empowering me, who is strengthening me, who is making me to move forward, that I receive my breakthroughs in the blessed name of the living Lord. Hallelujah. Hallelujah to His blessed name. Hallelujah to our Father in heaven. ఒకవేళ మనము కనుక ఈ విధంగా మన జీవితంలో ఎటువంటి శ్రమల ద్వారా మనలను విచ్ఛిన్నపరుస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆయన పునాదులను కదిలించి ఆయన సమస్త విషయాల నుంచి మనలను విడిపిస్తూ ఉన్నాడనేటువంటి గ్రహింపులు మరుముఖ్యంగా మరింత అద్భుతకరమైనటువంటి పురోగతిలోనికి మనలను నడిపిస్తూ ఉంటూ ఉన్నాడనేటువంటి గ్రహింపులోనికి ఆయన మనకి నిజముగా తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడనేటువంటి గ్రహింపులోనికి మనల్ని తీసుకుని రావడానికి ఆయన ప్రయాసపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే మీలో ఈ విధంగా ఇటువంటి అనుభవాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నారు, ఎవరైతే ఇటువంటి అభివృద్ధిలోనికి పురోగతిలోనికి కొనసాగాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నారు, మీరందరూ కూడా మీ యొక్క హృదయములను చేతులనైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హల్లెలూయా అని చెప్దాం. Hallelujah. 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 My friends, my family, every journey with the Lord is a journey that encourages us with many life lessons, and these life lessons have to be cherished all our life, knowing and understanding the value of our breakthrough. మన యొక్క జీవిత పాఠముల నుంచి అనేక సంగతులను మనము నేర్చుకున్న బద్దలమై ఉంటున్నాం. తద్వారా మన యొక్క పురోగతి యొక్క విలువను, మన యొక్క ఆశీర్వాదపు యొక్క విలువను తెలుసుకోగలిగేటువంటి వారముగా ఉంటాం. And all these breakthroughs that we experience are a way of acknowledgement by the Lord that He is giving us a new life, a new reason, a new purpose to abide in Him. కాబట్టి ఈ యొక్క నూతన సృష్టి, నూతన కార్యము, నూతన జీవితమును ఆయన మనకి ఇటువంటి పురోగతి ద్వారా, ఇటువంటి అభివృద్ధి ద్వారా మనకి అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. My friends, my family, the Lord is encouraging each and every one of you that if you are being encouraged by this word, if you've been touched by the word this morning, then this is the altar call where the Lord is encouraging you to come to His altar and receive your way forward, receive that vision, receive that encouragement towards your breakthroughs. ఒకవేళ ఈ దినము ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని చేత
తాకబడి ఉన్నారని, ఆయన యొక్క వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించబడి ఉంటూ ఉన్నారని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే దయచేసి మీరు ముందుకు రావాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ దినము ఈ సమయంలో ఈ యొక్క పిలుపును, ఈ యొక్క ఆహ్వానము ద్వారా మీరు ముందుకు కొనసాగడానికి దేవుడు మిమ్మలను ముందుకు ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. We all